రాహుల్ గాంధీపై ఆరోపణలు ఉన్నాయి, ఇంకా కేసులు ఉన్నాయంటూ కూడా ఒక రకంగా అంటే చొరకలు అంటించింది కాంగ్రెస్ పార్టీకి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్టీసీ బిల్లులపై వివరణ కోరిన గవర్నర్ కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ సీఎస్ కు లేఖ, నివృత్తి చేస్తే నిర్ణయానికి వీలుంటుందని రాజ్భవన్ ప్రకటన. జాప్యానికి నిరసనగా నేటి ఉదయం బస్సుల నిలిపివేత టీఎంయూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీ అంటే ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ దగ్గర ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే గవర్నర్ ఆమోదం తెలపడం లేదని చెప్పి ఒక తీవ్ర చర్చ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఇక సీఎస్ కు లేఖ రాశారు. అలాగే నివృత్తి చేస్తే నిర్ణయానికి వీలుంటుంది అంటూ కూడా రాజ్భవన్ ప్రకటన చేసింది. అయితే ఇంకా కొన్ని ఆ బిల్లుపై కొన్ని సందేహాలు ఉన్నాయి. నివృత్తి చేస్తే గనక కొంచెం రాజ్భవన్ నివృత్తి చేస్తే నిర్ణయానికి వీలుంటుంది అంటూ కూడా రాజ్భవన్ ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే ఈ జాప్యం ఏదైతే రేపటితో ఈ రోజుతో ముగియనున్నాయి, అంటే ఈ రోజు గనక ఒకవేళ గవర్నర్ బిల్లుకి ఆమోదం తెలిపితే రేపు కూడా సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ రోజు కనుక బిల్లు ఆవిడ ఆమోదం తెలపకపోతే ఇక ఇది ఆలస్యమయ్యే అవకాశం దాదాపుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఏం చేసిందంటే ఈ రోజు నుంచి ఈ రోజు ఉదయం బస్సులు నిలిపివేసింది. బస్సులు నిలిపివేసి రాజ్భవన్ దగ్గర వద్దకు వెళ్లి ఆందోళన చేయాలని నిర్ణయించింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రణరంగమైన పుంగనూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు యాత్రకు అడుగడుగున వైకాపా అడ్డంకులు, పుంగనూరు అంకులలో ఘటనలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అడుగడుగున ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు అడుగడుగున అడ్డంకులు తగులుతుంది వైసీపీ. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇక్కడ కూడా ప్రధానంగా ఇచ్చిన వార్త ఏంటంటే రాహుల్ కి ఊరట, పరువు నష్టం కేసులో జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే, మోదీలను దొంగలన్నందుకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు, ఆ తీర్పుకు హైకోర్టు సమర్థన. 2 తీర్పులను తప్పుబట్టిన సుప్రీంకోర్టు, గరిష్ట శిక్షకు సూరత్ కోర్టు కారణం చెప్పలేదు.
హైకోర్టు పట్టించుకోలేదు. తీర్పు వల్లే రాహుల్ పై వేటు, దాంతో వాయనాడు ప్రజలకు భంగం. ఇక ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు సరికాదు, నేతలు ప్రసంగాల్లో జాగ్రత్తగా వహించాలి సుప్రీంకోర్టు. ఇక రాహుల్ సభ్యత్వ పునరుద్ధరణపై స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేసిన అధీర్ రంజన్, సత్యమేవ జయతే అన్న సోనియా, ఆనందం తాత్కాలికమేనన్న బీజేపీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలుకి మోదీ పేరు పెట్టుకున్న వాళ్ళు దొంగలు అంటూ కూడా ఒకానొక సందర్భంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని అటు సుప్రీంకోర్టు అటు హైకోర్టు సమర్థించింది. అసలు రెండు తీర్పులను తప్పుపట్టింది ఇటు సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో గరిష్ట శిక్షకు సూరత్ కోర్టు కారణం చెప్పలేదంటూ కూడా హైకోర్టు పట్టించుకోలేదు. ఇక ఈ తీర్పు వల్లే రాహుల్ పై వేటు పడింది. అయితే ఆయన వ్యాఖ్యలు సరికాదు, నేతలు ప్రసంగాల్లో జాగ్రత్త వహించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. అయితే సత్యమేవ జయతే అంటూ కూడా ఇక్కడ సోనియా అనడంతో ఈ మేరకు కేసులు ఉన్నాయంటూ ఈ ఆనందం తాత్కాలికమే అంటూ కూడా బీజేపీ వ్యాఖ్యానించింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అటు ఈ సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కూటమి కూడా ఏదైతే ఇండియా కూటమి కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏమందంటే ఈ ఆనందం తాత్కాలికమే, ఇంకా దేశవ్యాప్తంగా కేసులున్నాయి రాహుల్ పై అంటూ కూడా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారుతుంది. ఒక పక్కన చూసుకున్నట్టయితే ఏదైతే బీజేపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వ్యాఖ్యలపై ఇటు హైకోర్టు పూర్తి విచారణ జరపకుండా తీర్పిచ్చింది అంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వరదలపై రచ్చ. అసెంబ్లీలో శ్రీధర్ బాబు వర్సెస్ మంత్రులు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారానికి 1500 కోట్లు అవసరమవుతాయి. ప్రభుత్వ సాయం ఎందుకు సరిపోదు? శ్రీధర్ బాబు. 3 గంటల కరెంటే కాంగ్రెస్ విధానమా? కేటీఆర్ వ్యాఖ్యలిచ్చారు. ఇక చెక్ డ్యాంలు వద్దండం విడ్డూరం అంటూ హరీష్ రావు. అనని మాటలను ఆపాదిస్తున్నారన్న దుద్దిల్లా. వరదలకు 139 గ్రామాలు దెబ్బతిన్నాయి, 419 ఇళ్లు కూలాయి, 44 మంది మృతి చెందారు అంటూ వేముల. విద్యారంగ సమస్యలపై బట్టి హరీష్ వాగ్వాదం. ఇక గవర్నర్ తిప్పి పంపిన 4 బిల్లులకు మళ్లీ ఆమోదం. ఇక ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ గవర్నర్ తిప్పి పంపిన బిల్లులకు కూడా నిన్న సభలో ఆమోదం తెలిపారు. అయితే ఈ మేరకు ఏంటంటే నిన్న వరదల కారణంగా ఏదైతే తెలంగాణలో కురిసిన భారీ వరదల కారణంగా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ దాదాపు చాలా మంది నిరాశ్రులయ్యారు. అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 139 గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి. అలాగే 419 ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. చాలా మంది అనేక మంది నిరాశ్రులయ్యారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు తక్షణ సాయం కింద ప్రకటించింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే 500 కోట్లు ఏ మాత్రం సరిపోవంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. కనీసం 1500 కోట్లైనా ఇవ్వాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే 10,000 చొప్పున చూసుకున్నా 1500 కోట్లైనా ఇప్పుడు రాష్ట్రానికి అవసరం, 500 కోట్లు సరిపోవంటూ కూడా ఆయన వ్యాఖ్య చేశారు. అలాగే ఇంకా పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించే నేపథ్యంలోనే ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే ఈ సభలో ప్రధానంగా చర్చకు వచ్చింది మీకు 3 గంటల కరెంటే ఇస్తారా, కరెంట్ అంటేనే ఇష్టమా అంటూ కూడా వ్యాఖ్యానించారు కేటీఆర్. అంటే ఇదివరకు ఏదైతే తానా మహాసభలో ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మరొక్కసారి ఈ సభలో ప్రస్తావించడం జరిగింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. 3 గంటల కరెంటే కావాలా కాంగ్రెస్ కు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న సభ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఈ వాడివేడి నేపథ్యంలో ఇటు వరదలే గాని అలాగే కరెంట్ ఇష్యూలే గాని ఏదైతే ఉన్నాయో ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నిన్న అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మున్నేరు ముంచేసింది, వరదలతో సర్వం కోల్పోయాం. ఇక 1 నుంచి 5 లక్షల వరకు నష్టపోయాం. ఇళ్లలో సామాన్లన్నీ నాశనం అయిపోయాయి. పప్పు ఉప్పులే తప్ప పైసలు ఇవ్వలేదు. ఖమ్మం వరద బాధితుల ఆక్రోశం, ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే వరదల నేపథ్యంలో దాదాపు వరంగల్ జిల్లా చాలా వరకు వరదల నేపథ్యంలో నీట మునిగి అనేక మంది నిరాశ్రయ్యారు. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా పప్పులు ఉప్పులు అందాయి తప్ప ఎటువంటి సాయం అందలేదు. ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లే గానీ అలాగే వస్తువులే గానీ ఏమీ మిగలలేదు. కట్టుబట్టలతో బయటకు వచ్చి కేవలం ఉప్పు పప్పులు మాత్రమే తీసుకున్నాం, దయచేసి మాకు సహాయం అందించండి అంటూ కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 5 లక్షల మేర మాకు నష్టపరిహారం, 1 నుంచి 5 లక్షల వరకు మాకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఎంతో కొంత ప్రభుత్వం సాయం చేస్తేనే మేము కోలుకోగలుగుతాం అంటూ కూడా అక్కడ ప్రజలు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో కూడా పరువు నష్టం కేసులో రాహుల్ కి ఊరట, 2 ఏళ్ల జైలు శిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే. రాహుల్ కు గరిష్ట శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జ్
ఎలాంటి కారణాలు చెప్పలే. దోషిగా నిర్ధారించే తీర్పుని నిలిపివేస్తున్నట్లు ప్రకటన. వెంటనే లోక్సభ స్పీకర్ ను కలిసిన అధీర్ రంజన్ చౌదరి రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి. ఎల్లప్పుడూ సత్యమే విజయం సాధిస్తుంది అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్య. ప్రధానంగా మనం చూస్తున్నాం గత 3 పేపర్లలో కూడా ఒకే ఒక న్యూస్ రిపీట్ అవుతూనే ఉంది. రాహుల్ కి ఊరట, పరువు నష్టం కేసులో రాహుల్ కి ఊరట లభించిన నేపథ్యంలో 3 పేపర్లు ఒకే విషయాన్ని ప్రచురించే. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ 2 ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇది ఎంతకాలం ఉండదంటూ కూడా బీజేపీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో హీట్, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. రుణమాఫీతో కాంగ్రెస్ పార్టీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక కేసీఆర్ నిరంతర పర్యవేక్షణతో ఆస్తి ప్రాణ నష్టం తగ్గింది అంటూ ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య. భారీ వర్షాలే కానీ వరదలు రాలేదని కామెంట్. వరదలపై కాకుండా విద్యుత్పై మాట్లాడాలని చెప్పడం ఏంటి అంటూ బట్టి వ్యాఖ్య. అంటే ఇక్కడ వరదలు ఏదైతే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో వరదలపై చర్చ జరుగుతుంటే వరదలపై కాకుండా ఇటు కరెంట్ ఇష్యూలు ఎవరెత్తారు. అయితే కరెంటుపై మాట్లాడడం ఏంటి, వరదల విషయం మాట్లాడుతుంటే కరెంటుపై మాట్లాడాలని అనడం ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా బట్టి విక్రమార్క ప్రశ్నించడం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలంటూ కూడా బీజేపీ రఘునందన్ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఫ్లడ్ పాలసీ తీసుకురావాలని అక్బరుద్దీన్ అన్నారు. ఇక అధికార పక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఏదైతే నిన్న వరదల నేపథ్యంలో వర్షాలు వరదలపై తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. ఇక వాదోపవాదంలో ప్రధానంగా ఏంటంటే వరదలపై కాకుండా కరెంటుపై మాట్లాడమండం ఏంటంటూ బట్టి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్లోని ఎన్నికల నోటిఫికేషన్, మంత్రులు ఎమ్మెల్యేలకు కేటీఆర్ హిట్. టికెట్ల కోసం తరలి వచ్చిన లీడర్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేవలం ఇంకా సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఇక్కడ మంత్రులకి హింట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టికెట్ల కోసం ఆరాటపడుతున్నారు. ఇలా చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక నిజంగానే సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కేసీఆర్ ప్రభుత్వం గెలుస్తుందా, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి చెప్పండి, మనం చూస్తున్నాం నిన్న సభలో ప్రధానంగా వరదలు వర్షాలపై చర్చ జరిగింది. అక్కడ సభలో ఏం జరిగిందంటే ఒక పక్క ఏమో ప్రతిపక్షాలు వరదలపై మాట్లాడుతున్నారు. 500 కోట్లు ఇస్తే సరిపోదు అంటూ కూడా ఇక్కడ శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. కనీసం 1500 కోట్లు ఇస్తే 10,000 చొప్పున ఒక్కొక్కరికి సాయం అందిద్ది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్క మేము ఇంకా పూర్తి చర్యలు తీసుకోకముందే మీరు మాట్లాడడం ఏంటి అంటూ కూడా ఇటు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగానే ఆ దిశగా అంటే పూర్తి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందంటారా వరదలై? రాష్ట్ర ప్రభుత్వం అసలు వరద బాధితులను కానీ వరదల గురించి కానీ అసలు పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వరద బాధితులను పట్టించుకోవట్లేదు. ఇప్పటికి కూడా అసెంబ్లీ సమావేశం జరుగుతున్న తరుణంలో కూడా ఇప్పటికీ వరద బాధితులు చాలా మంది ఆపన్న ఆస్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాటి విషయంలో కొంత ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఐఎండీ హెచ్చరికలను పట్టుకోకపోవడంతో ఈ విపత్తు జరిగిందని చెప్పవచ్చు. విపత్తును ఆపకపోవచ్చు, కానీ నష్ట నివారణ ఎక్కువగా జరిగింది కాబట్టి ఇందులో ప్రభుత్వ వైఫల్యం తప్పకుండా ఉంది. ప్రజలను అప్రమత్తం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్న విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసమని వరద సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 ప్రకటించడం అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలోనే ఇటు విపక్షాలు కానీ మిగతా పక్షాలని కూడా కొన్ని సామాజిక సంఘాలు, కొన్ని సోషల్ వెల్ఫేర్ వీటికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు దీన్ని పెదవిరిచారు. 500 కోట్లు అసలు ఏమాత్రం వాస్తవానికి జరిగిన నష్టం ఎక్కువ. ఇప్పటి వరకు మనం అనుకున్నాం 41 మంది చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది, అవును. కానీ తాజాగా నిన్న అసెంబ్లీలో 44 మంది అని చెప్పినట్టుగా ఉంది. మృతుల కుటుంబాలకు ఏ మేరకు ఆదుకుంటారు, వాళ్ళకి ఏ రకమైన సహాయం చేయాలన్న విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టంగా ఇవ్వాల్సిన అవసరం. నిన్న మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ అక్కడ జైపూర్ ఘటన ఏదో ఫైరింగ్ దాంట్లో ఒక మైనార్టీ చనిపోయాడని చెప్పేసి ఆ వ్యక్తి భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. అదే పాలసీని ఇక్కడ ఎవరైతే వరద బాధితులు చనిపోయారో
వరదల వల్ల ప్రాణాలు కోల్పోయారు 44 మంది, వాళ్ళందరూ కూడా వర్తింపజేస్తారా? వర్తింపజేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం అనేది సరైనది కాదు. కాబట్టి దాన్ని కూడా వీళ్ళకు కూడా ఎవరైతే 44 మంది చనిపోయారో వాళ్ళ 44 మంది కుటుంబీకులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సిందే. వాళ్ళకు ఆర్థికంగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి విషయంలోనే అటు శ్రీధరబాబు కానీ, రఘునందన్ రావు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. విపక్ష నేతలు అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ మాట్లాడారు ఏ అంశాల వరదల మీద. వరదల విషయంలో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాటవేరే ధోరణి వ్యవహరిస్తూ ఉంది. గతంలో భద్రాచలం వెళ్ళినప్పుడు, భద్రాచలం ముంపు గురైన భద్రాచలం పరిసర ప్రాంతాలు సీఎం కేసీ గారు ఏరియాసరి వెళ్ళారు. అక్కడ పోయి మాట్లాడి ఇదేదో క్లౌడ్ బస్ట్ విదేశీ కుట్ర అని ఒక కొత్త వివాదాన్ని తెరపై తీసుకొచ్చి 10,000 ఇస్తున్నా అని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చారు, సెకండ్ ఫేజ్ లో ఇంతవరకు లేవు. అసలు క్లౌడ్ బస్ట్ విదేశీ కుట్ర అన్నప్పుడు దాని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. అంటే స్వయంగా సీఎం కేసీఆర్ గారికి అనుమానాలు వచ్చినాయి కాబట్టి దాని మీద విచారణకు ఆదేశించాల్సి ఉంది. అక్కడ ఒక మాట చెప్పిండి వదిలేసారు అంతే. బాధ్యత కలిగిన నేతలు, వ్యక్తులు ఎవరైనా సరే ఒక మాట మాట్లాడినప్పుడు కానీ, ఒక వ్యాఖ్య చేసినప్పుడు దానికి సంబంధించిన పూర్వాపరాలను వెనుక ముందు కొంత పరిశీలన చేసుకోవాల్సిన. అలాగే నిన్న చూసుకున్నట్టయితే కృష్ణమూర్తి, ఇక్కడ కరెంట్ 3 గంటల కరెంటు మాత్రమే కాంగ్రెస్ విధానమా అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బట్టి ఇక్కడ అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే బట్టి ఏమంటున్నారంటే, మేము వరదలపై మాట్లాడుతుంటే మీరు కరెంటుపై మాట్లాడాలి అంటూ కూడా వ్యాఖ్యించడం ఏంటి అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేసింది. దీనిపై మీరు ఏమంటారు? అంటే ఇదంతా అటెన్షన్ డైవర్షన్ వ్యవహారం. మంత్రి కేటీఆర్ వరదల మీద సభలో ఒక తీవ్ర స్థాయిలో ఒక ఆవేదనాభరితమైనటువంటి అంశం మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో వరదల పక్కకు రండి, కరెంటు మీద చర్చకు రండి. కరెంటు మీద చర్చ అయిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం లాగు బుక్కులు దాచిపెట్టినప్పుడే కరెంటు మీద చర్చ అనేది అయిపోయింది. లాగు బుక్కులు ప్రజాప్రతినిధులకు అందుబాటు లేకుండా, సబ్స్టేషన్లో అందుబాటులో లేకుండా ప్రభుత్వం చేసినప్పుడే అర్థమైపోయింది. ట్రాన్స్కో జేఎండి ప్రకటన నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నాం, మనం 24 గంటల విద్యుత్ అంశం దాటేసి నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నాం అన్నప్పుడే దాని మీద చర్చ అయిపోయింది. ఇక మళ్ళీ చర్చ ఎందుకు? చేయని విషయాన్ని, అనని విషయాన్ని బురద జల్లి బట్టగాల్చి వీడేసి దాని మీద ఏదో మేము లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయంగా మేము ఏదో చేస్తున్నాము అని ఏదో గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇంకొకటి ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వట్లను పరోక్షంగా ఒప్పుకున్నది. లాగు బుక్కులు దాచిపెట్టి ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేకుండా చేసినప్పుడే ఆ ప్రభుత్వ తీరు ఏందని అర్థమైపోయింది. ఇంతగానో చెప్పాల్సిన అవసరం దాని గురించి. మళ్ళీ చర్చ అని అంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో వరదల వల్ల రైతులు, రైతాంగము, ప్రజలు, గ్రామాల ప్రజలు, వందల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ సమస్యను ప్రజల సభ దృష్టికి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తీసుకురాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మంత్రి కేటీఆర్ ఈ అంశాన్ని తెరపై తీసుకొచ్చి ప్రస్తావించారు. విద్యుత్తు గురించి ఎవరు మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు. ఎక్కడో రేవంత్ రెడ్డి అన్న మాటను దాన్ని కొంత దారి మళ్ళించి, రూట్ మార్చి అదేదో ఆయన్ని అన్నారు, అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అన్నట్టుగా వీళ్ళు మసిబూసి మాడకాయ చేసేందుకు పాలకపక్షం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే వీళ్ళు అడిగారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఉచిత విద్యుత్ను ప్రవేశపెట్టింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. దాని గురించి మీరు మాట్లాడతారా? దాన్ని ఆ అంశాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు వైఎస్ లేదు కదా, అదెందుకు అని మాట్లాడతారు. సభలో లేరు కదా, ఆయనకి ఎందుకు మాట్లాడంటారు. కానీ వీళ్ళు మాత్రం సభలో లేని వాళ్ళ గురించి ఇష్టములుగా మాట్లాడి నోరు వాడేసుకోవచ్చు. అంటే ప్రజా సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను. అలాగే ఇక్కడ ఆర్టీసీ బిల్లులో జాప్యం జరుగుతుంది అంటూ కూడా
నెలకొంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనిపై న్యాయ సలహా తీసుకోవాల్సిందంటూ కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అసలుకి ఎందుకు ఆర్టీసీ బిల్లులు లేట్ అవుతున్నాయి ఆమోదం తెలపడానికి? అలాగే చూసుకున్నట్టయితే ఈ రోజు ఆర్టీసీ మేరకు సమ్మె చేస్తుంది. దీనిపై మీరు ఏమంటారు? అసలు ఎందుకు లేట్ అవుతుందంటారు? ఆర్టీసీ బిల్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం కన్నా ముందే ఒక నిర్ణయానికి వచ్చిన వార్తలు లీక్ అయ్యాయి, ప్రభుత్వంలో విలీనం చేస్తుందని చెప్పేసి. అన్నప్పుడు హడావిడిగా బిల్లు దగ్గరికి పంపించి ఒకటే అంటే 3వ తేదీన అసెంబ్లీ ప్రారంభం, 2వ తేదీ మధ్యాహ్నం బిల్లు పంపారు రాజ్భవన్. రాజ్భవన్ చూడాల్సిన అవసరం లేదా? వీళ్ళు బిల్లు తీసుకుపోగానే సంతకం పెట్టి పంపడమేనేగా. గవర్నర్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి, కొంత లీగల్ ఆమె కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏ బిల్లు అయినా ఏ ఫైల్ అయినా కొంత సమయం ఇచ్చి దానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించండి అని కోరితే అది బాగుంటుంది. గవర్నర్ గారు ఉదయమే అంటే నిన్న రాజ్భవన్ వెలువరించిన ప్రకటన ప్రకారంగా పుదుచ్చేరి ఇన్ఛార్జి గవర్నర్గా ఉన్నారు మన తమిళిసై సౌందరరాజన్ గారు. కాబట్టి ఇన్ఛార్జి గవర్నర్ పుదుచ్చేరికి వెళ్ళారు. అక్కడ కార్యక్రమాల అంశం మీద అక్కడ రాజ్భవన్కు కొన్ని పనుల పైన వెళ్ళారు. ఉదయం వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం పంపించి మీరు వెంటనే 3వ తారీఖు అసెంబ్లీ ఉంది మీరు పంపించండి వెంటనే. ముందే గవర్నర్ గారి షెడ్యూల్ ఖరారు అవుతుంది. అది జిఏడి సచివాలయంలో జిఏడి విభాగానికి వెళ్తా ఉంది. 2వ తేదీ నుంచి 8వ తేదీ దాకా గవర్నర్ పుదుచ్చేరిలో ఉంటున్నారు అని చెప్పే సమాచారం ప్రభుత్వానికి స్పష్టంగా ఉంది. ప్రభుత్వానికి సమాచారం ఉన్న నేపథ్యంలో 2వ తేదీ ఉదయం గవర్నర్ గారు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం బిల్లు పంపించి ఆమోదం తెలుపుకుంటే అది సాధ్యం కాలేదు. దాంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు, ఏం లేదు. అయితే వచ్చిన తర్వాత ఒక 2 రోజులు టైం ఇచ్చి అంటే వచ్చిన తర్వాత బిల్లు పరిశీలించి వారికి ఏమైనా అనుమానాలు ఉంటే దానికి సంబంధించిన అనుమానాలను సంబంధిత అధికారులతోట లేదు అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ తోట వీళ్ళతోటి వచ్చించి అభిప్రాయం తీసుకొని ఏమైనా సవరణలు ఉంటే ప్రభుత్వానికి సూచించడం అని ఇట్లాంటి కార్యక్రమాలు లేదా అంటే ఇప్పుడు చేసే రొటీన్ ప్రక్రియ ఇది. ఏ గవర్నర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా రాజకీయం చేసి గవర్నర్ కూడా ఈ ప్రభుత్వ దీంట్లోకి వివాదాల్లోకి లాగడానికి ప్రయత్నించడం ఎంతవరకు సరైనది? గవర్నర్ గారు లేని సమయంలో అక్కడ పంపించారని చెప్పేసి రాజ్భవన్ చెప్తా ఉన్నది. వచ్చిన తర్వాత ఇప్పటికైనా బిల్లు ఆగిందనేది ఏం లేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఏదైతే మోదీ ఇంటి పేరుపై ప్రధానంగా వివాదం నెలకొందో హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షని స్టే విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇటు కాంగ్రెస్ కూటమి కూడా ఏదైతే ఇండియా కూటమి కూడా ప్రధానంగా హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ వ్యాఖ్య చేసింది, ఇంకా ముగిసిపోలేదు, ఇంకా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసులు ఉన్నాయి అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలుకి రాహుల్ గాంధీపై బీజేపీ ఓ రకంగా చూడాలంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటారా? సూరత్ కోర్టు ఏదైతే ఒక వర్గాన్ని అంటే మోడీ ఉన్నా అని పేరు చెప్పిన వాళ్ళతోటి ఏదో వాళ్ళు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ మీద సూరత్ కోర్టు కేసు నమోదైంది. దాని మీద విచారణ జరిపిన కోర్టు అప్పట్లో రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పాలని కోరినప్పుడు వారు నిరాకరించడంతో ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్షను విధించారు. దీని నేపథ్యంలో లోక్సభ సచివాలయం కూడా రాహుల్ గాంధీ సభ్యత్వానికి నిబంధనల మేరకు జైలు శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులు ఆ సభ్యత్వం కోల్పోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ కోణంలో వాళ్ళు దాన్ని రద్దు చేశారు. దీని మీద మళ్ళీ సూరత్ కోర్టు అక్కడ సూరత్ హైకోర్టుకు వెళ్ళారు, అక్కడ కాదన్నారు. మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో నిన్న ఊరట లభించింది. సుప్రీంకోర్టులో వచ్చిన దీంట్లో కొంత సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు సమంజసంగా లేదు అని అభిప్రాయపడ్డట్టుగా నిన్న మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యతను పునరుద్ధరించాలని కోరడం నిన్న వెంటనే జరిగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కోరారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి వాస్తవానికి రాహుల్ గాంధీ పైన అనేక కోర్టులలో కేసులు ఉన్నాయి.
వేరువేరు అంశాల మీద ఆయన అక్కడక్కడ చేసిన ప్రసంగాలకు సంబంధించి కానీ ఆయన వ్యవహరించే తీరు కానీ డెక్కన్ హెరాల్డ్ లాంటి కేసులు కొన్ని అంటే వారి మీద ఉన్నాయి. ఈడీ విచారణ కూడా వారు ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ కేసులన్నీ ఉన్నాయని చెప్పి బీజేపీ నాయకులు ప్రస్తావించారు. వాస్తవానికి సూరత్ కోర్టు ఇచ్చిన వెంటనే సుప్రీంకోర్టు పోయేందుకు అవకాశం, అప్పీల్ కోసం వెళ్లేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. సూరత్ లోకల్ కోర్టు తర్వాత హైకోర్టుకు వెళ్ళచ్చు, అహ్మదాబాద్ కోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు. ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం కావాలని రాహుల్ గాంధీని సభ్యత్వాన్ని రద్దు చేసిందన్న ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దీని మీద ఆందోళన కూడా చేపట్టింది.